ఇలా ఏది తలపెట్టినా దానిలో అభివృద్ధి లేదా? ఎన్నిసార్లు ప్రయత్నించినా మీ ప్రయత్నాల్లో విఫలమవుతా ఉన్నారా? ఏంటి నా పరిస్థితి? నేను ఏది చేయాలనుకున్నా ఆ చేయగలిగిన దాన్ని, చేయవలసిన దాన్ని సరైన రీతిలో చేయలేకపోతున్నానని వేదన పడుతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? ఈరోజు దేవుని వాగ్దానం నీ కొరకై హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు అంటే ఎక్కువ అభివృద్ధి. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా దేవుడు ఎక్కువ అభివృద్ధిని, అత్యధికమైన మేలును చేసేవాడు. ఆయన చేయడానికి చేయలేనిది ఏదీ కూడా లేదు. ఆయన ఏ కార్యాన్ని అయినా చేయగలిగిన వాడు. ఆయన ఏ మేలు చేయక మాననటువంటి దేవుడు. ఆ దేవుడు నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో ఆయన అత్యధికమైన మేలును నీకు అనుగ్రహించునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, ఈ దినమందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను మీరు దీవించండి. దేవా, మీ మేలులు, ఆశీర్వాదాలు ఎన్నిటికీ మాకు తక్కువ కానే కాదు. మీ దీవెనలు, మీ సమృద్ధి, మీ క్షేమం, మీ అభివృద్ధి ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ప్రత్యేక రీతిలో నాయన మీ బిడ్డలను మీరు బలపరిచి ఆశీర్వదించి మీ కృపాక్షేమముతో నింపి అత్యధికమైన మేలుతో నింపమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.